హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ. సో ఈ వీడియోలోనైతే సౌత్ గోవాలో ఉన్న బ్యూటిఫుల్ బీచెస్ కాబోదిరామా అలాగే మబోర్ బీచెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో చూశారు కదా, సౌత్ గోవాలో ఉన్న పలోలేం, బటర్ఫ్లై, అగోండా బీచెస్ని కవర్ చేసుకొని ఇప్పుడైతే కాబోదిరామా వెళ్తున్నా. అండ్ నాకు పలోలేం నుండి కాబోదిరామా 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ మీరు పంజిమ్ నుంచి కాబోదిరామా వెళ్ళాలనుకుంటే మీకు 61 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే పంజిమ్ నుంచి మీరు మబోర్ బీచ్ వెళ్ళాలనుకుంటే అప్రాక్సిమేట్గా 37 కిలోమీటర్స్. నేనైతే పలోలిం నుంచి కాబోదిరామా వెళ్తున్నా అండ్ కాబోదిరామా నుండి మబోర్ బీచ్కి వెళ్తా. కాబోదిరామా నుండి మబోర్ బీచ్ 22 కిలోమీటర్స్ ఉంది. ఈ గోవన్ మసాలా నుండి లెఫ్ట్ వెళ్తే బటర్ఫ్లై బీచ్ ఈ దారి. సో ఆ దారిలో వెళ్తే మీరు బటర్ఫ్లై బీచ్కి వెళ్తారు. రోడ్ చాలా నేరోగా ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్తే అగోండా బీచ్. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అగోండా బీచ్. ఈ క్రాస్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్. సో ఈ లెఫ్ట్ సైడ్ అగోండా బీచ్. సో ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ పోలా బీచ్, స్ట్రైట్ కల్లంపూర్. సో మధ్య మధ్యలో అయితే ఇట్లా పెట్రోల్ అమ్ముతూ ఉంటారు. లీటర్కి 120 రూపీస్ అంట. సో ఇలాంటి ఏరియాస్లో ఎక్కడ కూడా పెట్రోల్ బంక్స్ లేవు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపు అసలు పెట్రోల్ బంకే లేదంట. ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. కాబోదిరామా లెఫ్ట్ వెళ్ళాలి. నో డ్రోన్ జోన్ అంట, ఫ్లయింగ్ డ్రోన్స్ ప్రొహిబిటెడ్. వావ్, సూపర్. అసలు ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. వాటర్ ఎంత నీట్గా కనబడుతున్నాయి. ఇదైతే బాగుంది. కిందికి వెళ్దాం. సో ఈ దారి నుంచి అయితే కిందికి వెళ్ళాలి. మనం వచ్చింది ఇటు సైడ్ నుంచి. అండ్ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా ఏమైనా తినాలన్నా కానీ నార్మల్ స్టాల్స్. సో కాయకింగ్ చేయాలనుకుంటే ఇటు సైడ్ వెళ్ళాలి. అండ్ ఇది బీచ్ వ్యూ. సో ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దాం, తర్వాత కాయకింగ్ సైడ్ వెళ్దాం. ఇదంతా కూడా కాబోదిరామా బీచ్. చాలా ప్లెజెంట్గా ఉంది అసలు. అండ్ వాటర్ కూడా చూడండి ఒకసారి, బ్లూ కలర్లో. ఇది ఈవినింగ్ టైం కానీ లేదా ఎర్లీ మార్నింగ్ అవర్స్ వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అసలు. ఇప్పుడు కూడా ఓకే, బట్ కొంచెం ఎండ కొడుతుంది. ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దామా. ఈ బీచ్కి అయితే కంపల్సరీ రావాలి, చాలా బాగుంది. బట్ మధ్యాహ్నం అవాయిడ్ చేసుకోండి. ఈ ఎండలో స్వెట్టింగ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా సీషోర్ తెలుసు కదా, కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ అవర్స్ కానీ బెస్ట్ ఆప్షన్. సో ఆ టైంలో వచ్చేసి అయితే బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఇక్కడైతే ఎలాంటి పార్టీ షాక్స్ అయితే లేవు. నార్మల్గా నేచర్ని అయితే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పక్కన మొత్తం కొబ్బరి చెట్లు. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడైతే నేను బీచ్లోకి వెళ్ళట్లేదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీరైతే వెళ్ళొచ్చు. చలో మళ్ళీ ఒకసారి బీచ్ సైడ్ వెళ్దాం.
ठीक है, हाफ एन आवर में वो उधर आप जितना भी राउंड मार सकते हैं उधर। ओके, वो एंड है वो? नहीं, उसके आगे है वो। ओके, आगे भी है। आगे ఓకే, అసలు ప్రైస్ అయితే నెగోషియేట్ చేయట్లేదు, తగ్గనే తగ్గదంట, ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పేసి అన్నారు. నువ్వు ఒక్కడు అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇంకొకరిని ఎత్తుక్కో అని చెప్పేసి అంటున్నారు, కానీ ప్రైస్ అయితే తగ్గారంట. సో ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ నుంచి కిందికి వెళ్ళాలి మనం. ఒకసారి అయితే వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో, చాలా క్లియర్ కనబడుతుంది. సో అంత డెప్త్ కూడా ఏం కాదు, చాలా తక్కువ డెప్త్ ఉంది ఇక్కడ. నేను మీ తేజ. చాలా బాగుంది, చాలా బాగుంది ఈ ఏరియా అయితే. సో అది ఎండ్. సో అక్కడ నుంచి ఇంకా మనం యూటర్న్ తీసుకోవాలి. టోటల్ మనకైతే ఈ ప్యాకేజ్ వచ్చేసి 500 రూపీస్ తీసుకున్నారు 30 minutes కి. సో 10 minutes ఎక్స్టెండ్ అయినా పర్లేదు అని చెప్పేసి చాలా బాగుంది ఇది. నిజంగా చాలా బాగుంది. కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కాయకింగ్ చేయకుండా వెళ్ళకండి. ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? మేము హైదరాబాద్, ప్రాపర్ కరీంనగర్ మాది. ఓకే, ఇట్స్ ఓకే, వచ్చినాయి ఒక. సో ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఫస్ట్ అయితే బీచ్ చూసిరు, తర్వాత కాయకింగ్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే షేర్ చేసిన. అండ్ మీరు ఇక్కడ చూడాలంటే ఇంకా చాలా ఏరియాస్ ఉంటాయి, బట్ ఇంకా నేను డిలే చేయకుండా మాబోరో బీచ్కి అయితే వెళ్తున్నా. సో మాబోరో బీచ్ చూసుకొని ఇంకా నార్త్ గోవాకి వెళ్ళిపోదాం. సో ఎట్లా అనిపించింది ఈ వీడియో? కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఈ మోటివేషన్ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. సో ఇప్పుడు మాబోర్ బీచ్కి వెళ్తున్నాం కదా. సో మాబోర్ బీచ్కి వెళ్ళాలంటే ఈ దారి మనం వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి, అక్కడ స్కూటీ రైడ్ తీసుకుంటుంది కదా, అది కాబోది రామ. సో ఇది చూస్తున్నారు కదా సైడ్ ప్రొటెక్టర్, ఇది అంతటా లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక మిస్ అయిపోతే ఇంకా లోపలికే, ఎందుకంటే చాలా డేంజర్గా ఉన్నాయి ఈ రోడ్లు. జస్ట్ మీ బ్యాక్ సైడ్ లో కూర్చున్న ఫ్రెండ్ కోసం తిరిగితే చాలు, ఒక్క క్షణంలో అయిపోతుంది. సో ఇలాంటి ఏరియాస్ లో నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇదంతా కూడా ప్రైవేట్ శాక్స్, అది వాళ్ళకి సంబంధించిన హోటల్వి. అండ్ ఇది నార్మల్గా బయట నుంచి వచ్చి కూడా కూర్చోవచ్చు. అండ్ దీని పక్కన హాలిడే అని ఉంది. నైట్ టైం వచ్చి ఫోటోస్ తీస్తే కిరాక్ ఉంటుంది ఇక. కానీ ప్రైవేట్ బీచ్ యాక్సెస్ చేస్తారో లేదు చూడాలి. సెక్యూరిటీ ఉన్నాడు కదా, అడుగుతా. సరే, థ్యాంక్ యూ, బాయ్. సో ఇదంతా కూడా ప్రైవేట్ ప్రాపర్టీ, ఫోటోస్ తీయడానికి అలౌ చేయట్లేదు. జస్ట్ రిక్వెస్ట్ చేస్తే ఈ ఒక్క ఏరియా క్యాప్చర్ చేసుకోమని చెప్పిండు. బట్ ఇది బ్యూటిఫుల్ బీచ్, అసలు కంపల్సరీ ఈ ఏరియాకి రండి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి నేను చెప్తున్నాను కదా, ప్రైజెస్ బ్లైండ్గా వెళ్ళకండి, మీరు వచ్చి డైరెక్ట్గా బార్గెన్ చేస్తేనే అవుతుంది. ఇక్కడ కొన్ని ప్రైజెస్ ఉన్నాయి. ये फिक्स्ड रहेगा प्राइस? మాబోర్ బీచ్ నుంచి ఇటు వచ్చినాం కదా, ఇది ఏంటంటే ఇక్కడ రివర్ ఓషన్ రెండు ఒకే దగ్గర కలుస్తాయంట. అంటే రివర్లో వాటర్ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్గా సెయింట్ రిజర్స్ నుంచి మనం రైట్ వెళ్తే మాబోర్ వెళ్ళినాం కదా, సో రైట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వస్తే ఈ ప్లేస్కి వెళ్తాం. ఇక్కడ సైన్ బోర్డు ఉంది కదా బీచ్ అని, ఈ సైన్ బోర్డు నుంచి లోపలికి వెళ్ళాలి. సో కొద్ది దూరం అయితే నడవాల్సి వస్తుంది, మరీ అంత డిస్టెన్స్ అయితే కాదు. మీరు బీచ్ నుంచి కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు, ఎందుకంటే కొంచెం ఇది ఫారెస్ట్ లాగా ఉంది. సో ఫ్యామిలీ కానీ లేకపోతే కపుల్స్ వస్తే మాత్రం డైరెక్ట్గా నేను ప్రిఫర్ చేసేది మీరు బీచ్ నుంచి వెళ్ళడం మంచిది. ఇసుకలో నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చిన్న చిన్న బస్తాలు వేసేది ఇట్లా పెట్టారు. సో మస్ట్ విజిట్ ప్లేస్, కొంచెం అయితే నడవాల్సి వస్తుంది, ఇబ్బంది కాదనుకుంటే రావచ్చు.
ఈవినింగ్ టైం వస్తే కొంచెం బెటర్, ఎందుకంటే ఎండ మామూలుగా లేదు అసలు. ఇప్పుడు మీకు ఈ ప్లేసెస్ అన్నీ చూపించాలని చెప్పేసి ఇంకా పొద్దున రాత్రి మధ్యాహ్నం అని చూడకుండా తిరుగుతున్నా. సో అడిగేది ఒకటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అస్సలు మాటలు లేవు, ఈ వ్యూ మామూలుగా లేదబ్బా. నిజంగా కంపల్సరీ రావాలి ఇక్కడికి. చూస్తున్నారు కదా కెమెరాలో ఎలా కనబడుతుందో, కానీ డైరెక్ట్ విజువలైజేషన్ మాత్రం మామూలుగా లేదు. ఈ పక్కనంతా నది అండ్ ఇటు పక్కన సముద్రం, చాలా బాగుంది. ఈ ప్లేస్ మాత్రం బాగుంది, కానీ పిల్లలతో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే చాలా డీప్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఒక్కటైతే కేర్ తీసుకొని ఈ లొకేషన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఉండేది నార్త్ గోవా అని చెప్పాను కదా. సో నార్త్ గోవాకి అయితే వచ్చేసిన. సో ప్రజెంట్ అయితే ఇది నేను నార్త్ గోవాలో తీసుకున్న రూమ్ డార్మెటరీ. ఒక లాంగ్ మిర్రర్ ఉంది. సో 2 బెడ్స్కి 2 లాకర్స్ ఉన్నాయి. అండ్ ఇది నా బెడ్. సో దీనికైతే ప్రైవేట్ బాత్రూమ్ లేదు, వేరే రూమ్స్కి ఉన్నాయి. ఇది బయట ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా మన వాష్రూమ్. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేను నైట్ స్టే చేసింది అంజునా బీచ్ దగ్గర. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇదైతే రిసెప్షన్ ప్లస్ బార్ లాగా, అంటే ఏదైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో కాఫీ, టీ అండ్ డ్రింక్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఎగ్జాక్ట్గా ఈ పక్కన రిక్రియేషన్ జోన్ ఉంది అండ్ రిలాక్స్ అవ్వడానికి చిన్న లాంజ్ లాగా. ఇవి వచ్చేసి రూమ్స్, ఇవన్నీ డార్మెటరీస్. సో ఇది ప్యూర్లీ హాస్టల్. సో అంత లగ్జరీ అయితే ఏం ఉండదు ఇందులో. సో దీని వెనకాల నేను ఉంటున్న రూమ్. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాం. అండ్ ఉమేష్ బ్రో వరంగలేనంట. సో ఇక్కడైతే ఈ హాస్టల్ని ఈయనే మేనేజ్ చేస్తున్నాడు. సో ఉమేష్ బ్రో నెంబర్ కూడా నేను యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇతన్ని కాంటాక్ట్ అవ్వండి. రైట్, ఓకే బ్రో, మళ్ళీ వెళ్దాం. సో రావడము, ఫ్రెష్ అప్ అవ్వడము, మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళిపోవడం, అసలు రెస్టే లేదు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేను పంజిమ్ వెళ్ళాలి. సౌత్ గోవా నుంచి వచ్చినా కదా, సో టైర్డ్ అయిపోయండి. డైరెక్ట్ హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ పంజిమ్కి వెళ్తున్నా. సో మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి పంజిమ్లోనే ఉంది, బిర్లా మందిర్ రాధాకృష్ణ టెంపుల్.